కనుక ఉపనిషత్తే చెప్తోంది ఈశావాస్యమిదం సర్వం. ఉపనిషద్వాక్యం. ఈశ్వరుడి చేతి ఈ జగత్తంతా నిండిపోయింది. ఎలా నిండిపోయింది? 8 రూపములతో నిండిపోయింది. నాలోనూ ఆయనే, బయట ఆయనే. 8 శివుడైతే మరి నేనెవరు? ఇది ప్రశ్న వేసుకో. ఈ 8 శివుడని తెలియనప్పుడు మనం అజ్ఞానం. 8 శివుడే అని తెలిస్తే శివోహం అనుకుంటాం. అది తెలిసింది కదా. శివుడు ఇన్ని రూపములుగా ఆయనే నడుపుతున్నా అంటే ఆయన దయ నడుపుతుంది. శివుడు దయతో నడుపుతున్నాడు. ఆ లక్షణం మనకు శుభం ఇవ్వడమే. కానీ మరి దుఃఖం అనుభవిస్తున్నామంటే ఇందాక చెప్పినట్టు అజ్ఞానం చేత దుఃఖం వస్తుంది, కానీ జ్ఞానం ఉంటే దుఃఖం లేదు. అంతా శివుడని తెలుసుకున్న వాడికి దుఃఖం ఎక్కడుంటుందండి? అందుకే శివకారుణ్యాన్ని మనం ఎల్లవేళలా భావన చేయాలి. ఆ శివకారుణ్య స్వరూపం మనకి అవగతం చేసుకోవడం కోసమని ఆ భగవానుడు క్షేత్రాల రూపంలోనూ, ఆలయాల రూపంలోనూ, విగ్రహాల రూపంలోనూ, నామరూపాలతోనూ ఉన్నాడు.